ఇన్విన్సిబుల్ సీజన్ 2 చాలా రోజుల తర్వాత టైం దొరికింది, కంప్లీట్ చేసేసాను అనమాట. అసలు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఇన్విన్సిబుల్ అంటే ఏంటి అని అడిగే వాళ్ళకి, ఒక సూపర్ హీరో వాళ్ళ కొడుకు సూపర్ హీరో అయిన తర్వాత తన లైఫ్ లో అత్యంత ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ ఫాదర్ కారణంగా, దాని తర్వాత ఆ సూపర్ హీరో పేరు ఇన్విన్సిబుల్ ఎలా తట్టుకున్నాడనే జనరల్ స్టోరీ అనమాట. దీని వెనుక చాలా జరుగుతూ ఉంటది. విల్ట్రమ్ ఎంపైర్ అండ్ ఆల్సో ఆమ్ని మ్యాన్, ఇన్విన్సిబుల్, గార్డియన్స్ ఆఫ్ ద గ్లోబ్, ఇలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. వీటన్నిటి మధ్యలో ఇన్విన్సిబుల్ అనేటోడు ఇన్విన్సిబుల్ ఎలా అయ్యాడు అనేది జనరల్ స్టోరీ అనమాట. ఈ సీజన్ కూడా ఫస్ట్ సీజన్ అంతే బాగుంది, చాలా చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ సీజన్ లో జరిగిన ఈవెంట్స్ కి రిపర్కషన్స్ ఎలా ఉన్నాయో అని చెప్పేసి ఇంకా బాగా డీప్ గా డెవలప్ అయ్యారనమాట. నిజంగా చెప్తున్నా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్స్ ఇన్ సూపర్ హీరో స్టోరీ టెల్లింగ్ మ్యాన్, సీరియస్లీ. ఎందుకంటే మనం చాలా వర్షన్స్ చూస్తూ ఉంటాం, ప్రతి దాంట్లో కూడా సూపర్ హీరోయిన్ రాసేటప్పుడు కూడా వాడు ఒక గ్రోత్ పెరుగుతూ ఉంటది. దీంట్లో ఇన్విన్సిబుల్ గ్రోత్ ఇంకా చాలా లిటరల్ గా చూపిస్తుంది అనమాట. వీడు ఇంకా పిల్లోడు, అసలు వీడు చూసే వరల్డ్ ఉన్న వరల్డ్ కి రియాలిటీకి చాలా డిఫరెంట్ గా ఉంది. దాన్ని అధిగమిస్తూ వీడు తన బెస్ట్ వర్షన్ ఎలా అయ్యాడనే జనరల్ స్టోరీ అనమాట. ఇది ముఖ్యంగా చెప్పేది. ఈ మధ్యలో జరిగే రిపర్కషన్స్, ఈ మధ్యలో జరిగే ఈవెంట్స్ బట్టి వీని లైఫ్ ఎలా మారిపోయింది, అసలు ఇన్విన్సిబుల్ మార్క్ గ్రేసన్ అనేటోడు అసలు ఏంటి అనేది ఇంకా స్టోరీ చాలా డీప్ గా డెలివర్ అనమాట. ముఖ్యంగా లాస్ట్ సీజన్ లో కంటే ఈ సీజన్ లో నాకు నచ్చింది ఏంటంటే, సైడ్ క్యారెక్టర్స్ మీద ఎక్కువ డెలివర్ అయ్యారు. వాళ్ళ క్యారెక్టర్స్ ఇంకొంచెం ఫ్లెష్ అవుట్ చేశారనమాట. హీరో ఇన్విన్సిబుల్ కంటే మిగతా ఉన్న సైడ్ క్యారెక్టర్స్ ఇంకా బాగా చూపించారనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది వాళ్ళ సైడ్ స్టోరీస్ మాత్రం. పర్సనల్ గా నేను కామిక్స్ చదివేశాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది స్టోరీ ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి. కాబట్టి దాంట్లో కూడా కొన్ని సిగ్నిఫికెంట్ చేంజెస్ అయితే చేశారు. అందులోనూ స్టోరీని ఇంకా బాగా ఇంప్రూవ్ చేశారని చెప్తా గ్యారంటీగా. నాకు లాస్ట్ ఎపిసోడ్ లో ఆన్స్ట్రామ్ లీవై క్యారెక్టర్ ని మాత్రం చాలా బాగా వాడుకున్నారు అనిపించింది. ఆ క్యారెక్టర్ ని ఇంకొంచెం వాడుంటే బాగుండేది అనే ఫీలింగ్ లో ఉండే. కాకపోతే ఆ క్యారెక్టర్ ని ఫ్యూచర్ లో ఎలా వాడతారో చూడాలి. విల్ట్రమైట్ క్యారెక్టర్స్ ని కూడా చాలా బాగా చేశారనమాట. అన్నిసా క్యారెక్టర్ తో వీళ్ళు ఎలా కంటిన్యూ చేస్తారో చూడాలి. ఎందుకంటే కామిక్స్ లో చాలా డార్క్ వెళ్ళిపోతారు, అంత డార్క్ వెళ్తారో లేదు చూడాలి యానిమేషన్ లో. నాకు లాస్ట్ సీజన్ లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఆంబర్ అండ్ మార్క్ గ్రేసన్ వాళ్ళ లవ్ స్టోరీ అనమాట. ఆంబర్ ని చూస్తే చిర్రెత్తుకు వచ్చేది సీజన్ 1 అంతా నాకైతే మాత్రం. దీంట్లో వాళ్ళు ఓవర్ గా ఇంప్రూవ్ చేశారనిపించింది. అంటే చాలా వరకు సీజన్ 1 చూసిన ప్రతి ఒక్కరికి ఆంబర్ ని చూస్తే మస్తు కోపం వస్తుంది అనమాట. అక్కడ హేట్ చేయడానికి కూడా రీజన్ క్రియేట్ చేసినట్ల క్రియేటర్స్. కాకపోతే ఆల్రెడీ ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ హేట్ చేస్తున్నారు క్యారెక్టర్ అని చెప్పేసి మళ్ళీ టోటల్ క్యారెక్టర్ ని 180 షిఫ్ట్ చేసినట్టు అనిపిస్తూ ఉంటది అనమాట. దాని వల్ల మరీ ఎక్కువ చేసేసిరా, ఫస్ట్ సీజన్ కి దీనికి అసలు సంబంధం లేనట్టు మాట్లాడుతుంది అనిపించింది ఒకటి. వీళ్ళిద్దరు లవ్ స్టోరీకి ఒక జర్నీ ఉంటది. ఆ జర్నీ చాలా డల్ గా ఉంది భయ్యా. మనకు రీజన్స్ తెలుసు. ఒక సూపర్ హీరో లైఫ్ లో తన రెస్పాన్సిబిలిటీ ఆర్ లవ్ ఈ రెండింటి మధ్యలో ప్రతిసారి వార్ జరుగుతూ ఉంటది. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ స్టోరీస్ లో చాలా సార్లు చూస్తున్నాం. స్పీకింగ్ ఆఫ్ స్పైడర్ మ్యాన్, యాక్చువల్ గా ఈ ఇన్విన్సిబుల్ స్టోరీలో స్పైడర్ మ్యాన్ ఉంటాడు, కామిక్స్ లో స్పైడర్ మ్యానే ఉంటాడు అనమాట. కాకపోతే కాపీరైట్స్ అని చెప్పేసి దీంట్లో స్పైడర్ ఏజెంట్ స్పైడర్ అని పేరు పెట్టారు. బట్ అది కూడా ఓకే అనిపించింది. బట్ స్పైడర్ మ్యాన్ ఉండి ఇంకా బాగుండేది అనిపించింది. స్టోరీ వైజ్ లో చూసుకుంటే మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ అయితే గ్యారంటీగా ఉంది, చాలా బాగా నడుస్తుంది. మార్క్ గ్రేసన్ ఒకటే నాకు కొంచెం క్రిటిక్ అనిపించింది ఏంటంటే, ఇంకెంతసేపు అని బాధపడతా కూర్చుంటావరా కానీ పని చేయి అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది అనమాట. అది ఒక్కటి తప్ప మిగతా అంతా కూడా చాలా బాగా చేశారు. ఐ క్యాన్ సే దిస్ ఈస్ ఆన్ పార్ విత్ సీజన్ 1. ఆమ్నిమ్యాన్ క్యారెక్టర్ గానీ, గార్డియన్స్ ఆఫ్ ద గ్లోబ్ లో ఉన్న క్యారెక్టర్స్ గానీ వాటన్నిటి బాగా ఫ్లెష్ అవుట్ చేశారు. యానిమేషన్ కూడా సీజన్ 1 కంటే చాలా ఇంప్రూవ్ అయింది అని మాత్రం ఈజీగా తెలిసిపోతా ఉంటది మనకి. అండ్ ఈ షో యానిమేటెడ్ అని తెలిసి మీరు ఈ వీడియో క్లిక్ చేస్తారని అనుకుంటున్నా కాబట్టి దాని గురించి నేను చెప్పట్లేదు. ఈ షో యానిమేటెడ్ కాబట్టి పిల్లల కోసమే అనుకుంటే మాత్రం మీరు చాలా మిస్టేక్ చేశారు. ఇది టోటల్ 18+ అడల్టరేటెడ్ కాంటెంట్. ఇది మాత్రం వేరే లెవెల్ లో సర్ప్రైజ్ చేస్తుంది మీకు. వీళ్ళు చాలా చాలా ఇడియాటిక్ మూవ్ చేసింది ఏంటంటే, 4 ఎపిసోడ్స్ ముందు తర్వాత చాలా టైం ఇచ్చిన తర్వాత మిగతా 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఒకటేసారి వీక్లీ వన్స్ రిలీజ్ చేసి ఉంటే ఇంకా చాలా టాక్ పెరిగేది. లాస్ట్ 4 ఎపిసోడ్స్ ఇంకా చాలా మంది చూడలేదు అనమాట, కాబట్టి ఎక్కువ మాట్లాడుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా చూడండి. బట్ యా గైస్, దిస్ ఇస్ మై థాట్స్ ఆన్ ఇన్విజిబుల్ సీజన్ 2. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది కూడా. యానిమేషన్ బాగుంది, వాయిస్ యాక్టర్స్ కుమ్మేశారు. అండ్ ఆల్సో ప్రతి క్యారెక్టర్ ఫ్లెష్డ్ అవుట్ అయింది. DEI ఉంది కానీ అది స్టోరీని ఎక్కడ కూడా హిండర్ చేయలేదు, ఎక్కడ కూడా ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. అది బాగా అతుకుపోయింది, నో ప్రాబ్లం విత్ దట్. యాజ్ అ హోల్ సీజన్ 2 వాస్ ఆన్ పార్ విత్ సీజన్ 1. ఖచ్చితంగా చూడండి. ఐ డెఫినెట్లీ రికమెండ్ దిస్ టు యూ గైస్. ఈ రివ్యూ కనుక మీరు చూస్తున్నట్టయితే ఈ రికమెండేషన్ వీడియో కూడా మీకు నచ్చుతా ఉంటది. సో ప్లీజ్ ఒకసారి క్లిక్ చేసేసి చూసేసేయండి. అండ్ యా, దిస్ ఇస్ మై రివ్యూ ఆన్ ఇన్విన్సిబుల్. మీ థాట్స్ ఏంటో చెప్పండి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసేసేయండి, షేర్ చేయండి మీతో ఎవరికైనా ఇన్విన్సిబుల్ చూడాలనుకుంటే మాత్రం. అండ్ సబ్స్క్రైబ్ అయితే గ్యారంటీ చేసేసుకోండి. 25,000 టార్గెట్ అనమాట. దాట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.